పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. పథకాలను యథావిధిగా కొనసాగించడంతో పాటు పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. పథకాలను కొనసాగించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేసి గద్దె దిగాలని వ్యాఖ్యానించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భారీ నిరసన చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఆడబిడ్డకు 1,116 ఆర్థిక సాయం అందించామని తెలిపారు. దాదాపు 13 లక్షల మంది ఆడబిడ్డలకు 13,000 కోట్ల మేర ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమాన్ని ఆపకుండా పేద కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమానికి సంబంధించిన పథకాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. పథకాలను యథావిధిగా కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించే విధంగా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి జీవో ఇచ్చి దీన్ని రెగ్యులరైజ్ చేసి దీన్ని కంటిన్యూ తీసుకుపోవాలి. కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకొని దాన్ని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం జీవోలు ఇచ్చి దాన్ని వెంటనే అమలు చేసి ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలను కొనసాగించినటువంటి విషయం మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏమంటొచ్చింది? ఎందుకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటలేరు? ఎందుకు జీవోలు ఇస్తలేరు? ఎందుకు కళ్యాణ లక్ష్మి మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఒక కుట్రలో భాగంగానే ఇలా హైకోర్టులో పిల్ వేయించింది. మీరు హైకోర్టులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల్ని ఒక టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి హైకోర్టులో ఛాలెంజ్ చేయించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్నటువంటి కుట్రను చేస్తా ఉన్నది. దాన్ని నిరసిస్తూనే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు కేవలం ఒక ఆర్థిక ప్రయోజనం కోసం మాత్రమే ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరగలేదు. పేద ప్రజలు, పేదింటి ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండేదాకా పెళ్లిళ్లు చేయొద్దన్నటువంటి ఒక సామాజిక లక్ష్యం కోసం మన కేసీఆర్ గారు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. 18 సంవత్సరాలు నిండేదాకా పేద అట్టడుగు బాలికలకు ఒక మంచి విద్యను అందించాలనండి ఒకవైపు రెసిడెన్షియల్ పాఠశాలని, కళాశాలల్ని ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు